లేదు. ఈ ఓజోన్ లేయర్ భూమి నుండి దాదాపుగా 50 నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించు, భూమి చుట్టూ విస్తరించు. మరి అది ఉన్నంత వరకే మానవ మనుగడగానే, జీవకోటి మనుగడగానే ఉంటుంది. అయితే మానవాభివృద్ధిలో భాగంగా మరి మానవుడు అభివృద్ధి చెందాలని ఎంతో అనేక రకాల కాలుష్యానికి కారణమైనటువంటి కొన్ని ఉద్గారాలు మునుబడినట్లు చేస్తూ ఉన్నారు. అంటే రకరకాల ఫ్యాక్టరీస్ కావచ్చు, మనం సుఖంగా సంతోషంగా హాయిగా చాలా ఫ్రీజర్ కావచ్చు, ఏసీలు కావచ్చు, రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా వాతావరణాన్ని పొల్యూట్ చేస్తూ అదేవిధంగా పైకి వెళ్ళి ఆ ఓజోన్ లేయర్ను పలుచబడేటట్లు చేస్తాయి. అంటే రాను పలుచనైపోయి అది హోల్ పడుతుంది అనమాట. ఓజోన్ అంటే O3 అని, O2 అంటే మీకు తెలుసు. ఏం O2 అంటే? O2 అంటే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్లో 2 పరమాణువులు ఉంటాయి. దానికి ఇంకొక ఆక్సిజన్ పరమాణువు చేరితే O3గా మారుతుంది. అది ఓజోన్ లేయర్గా ఏర్పడుతుంది అనమాట. మరి 1980 ఆ సంవత్సరం మధ్యకాలంలో వచ్చేసి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి అంటార్కిటికా ఆ ప్రాంతంలో వచ్చేసి ఓజోన్ లేయర్ చాలా పలుచబడింది, మరి అక్కడ రంధ్రం పడింది అనే విషయాన్ని కనుగొన్నారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే సూర్యుడి నుండి అతినీల లోహిత కిరణాలని అల్ట్రావైలెట్ రేస్ అని అంటాము. అవి చాలా ప్రమాదకరం అనమాట. అవి మరి అటువంటి రేసు భూమిని చేరుకోకుండా ఈ ఓజోన్ లేయర్ అక్కడే అడ్డుకొని ఫిల్టర్ చేసి జీవ కోటికి అవసరమైనటువంటి ఆ ఉష్ణోగ్రతను, ఆ కిరణాలను మాత్రమే ఈ భూమిపైకు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. ఆ కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవి భూమిని చేరితే మనకు అనేక రకాల సమస్యలు అనేవి వస్తాయి. చర్మ వ్యాధులు వస్తాయి, మరి చర్మానికి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి. మరి అదేవిధంగా వృక్షాలు కానీ ఇతర అన్ని జంతువులు కూడా అవి అంతరించిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. అంటే ఇప్పట్లో అది పలుచబడుతూ ఉంది కాబట్టి ఆ ఓజోన్ లేయర్ను మనము కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి. అంటే దానిలో భాగంగానే అడవులు పెంచాలి, చెట్లు పెంచాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. అంటే మానవుడే దీనికి కారకుడు అవుతూ ఉన్నాడు కాబట్టి మానవుడే దాన్ని రక్షించుకోవాలన్నమాట. అందుకనే ఈరోజు ఓజోన్ పరిరక్షణ దినోత్సవం అని ప్రభుత్వ ఆదేశాల మేరకు మన పాఠశాల కూడా కార్యక్రమాన్ని గౌరవ ప్రధానోపాధ్యాయుల వారి సమక్షంలో చేయాలనుకుంటున్నాము. నిన్నటి రోజు వచ్చేసి పిల్లలకు 9th, 10th క్లాస్ వాళ్ళకు చెప్పినామన్నమాట. అంటే కొంతమంది డయాగ్రామ్స్ వేసుకురండి, తర్వాత ఎస్ఐ ప్రిపేర్ కాండి, తర్వాత వచ్చేసి ఇట్లా గొడుగులు తీసుకురండి, కార్యక్రమం అనేది ఉంటుందని చెప్పినాము. మరి అవన్నీ కూడా మీరు తీసుకొచ్చి కదా నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రధానోపాధ్యాయులు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఆ కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.